హలో ఎవరీవన్ అండ్ వెల్కమ్ టు ఎంసీ టాక్స్. కల్కి ఈ మూవీ నుంచి రిలీజ్ చేయబడిన అశ్వత్థామ గ్లిమ్స్ అనేది మనలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే చిన్న గ్లిమ్స్ లోనే మంచి మంచి డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే హిస్టరీని తిరిగి మన ముందుకు చూపిస్తున్నందుకు చాలా మంది ఎక్సైట్ అవుతున్నారు. అయితే నేను గమనించిన కొన్ని చిన్న చిన్న ఆసక్తికరమైన డీటెయిల్స్ అనేవి మీ ముందు షేర్ చేసుకోబోతున్నాను. ఇంతకు ముందే మనం అశ్వత్థామ ఎవరు ఏంటి అని చిన్న క్లారిటీ కోసం ఇంట్రో వీడియో కూడా చేశాం. అది గనక చూడకపోయి ఉంటే ముందే చూడండి. లేదు మాకు అశ్వత్థామ గురించి క్లారిటీ ఉంది అంటే పర్లేదు. సో ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ముందుగా ఒక పిల్లోడు అశ్వత్థామను కలిసి ఎవరు నువ్వు దేవుడివా అని వింతగా ప్రశ్నలు చేస్తూ ఉండటం చూసాం. బట్ ఎవరు మనుషులు రోబోట్లు చేరలేని చోటుకి ఒక చిన్న పిల్లోడు వెళ్లి అశ్వత్థామను అడగటం ఏంటి అనేది ఆశ్చర్యంగా ఉంది. సో మేబీ ఆ పాయింట్ తోనే అశ్వత్థామను రివీల్ చేసి సినిమా స్టోరీ లైన్ కి కనెక్ట్ చేస్తారు కావచ్చు. అయితే అశ్వత్థామ ఉంటున్న ఆ ప్రదేశాన్ని గమనిస్తే అశ్వత్థామ పక్కన ఒక విగ్రహం కూడా ఉంటుంది. మొదటిగా ఈ విగ్రహం చూసినప్పుడు నాకు రెండు గుర్తొచ్చాయి. ఒకటి వేదవ్యాసుడు లేదా ద్రోణాచార్యుడు. వేదవ్యాసుడు అని ఎందుకన్నానంటే వేదవ్యాసుడు మహాభారతం కాలం నాటి ఒక గొప్ప మహర్షి అండ్ ఈ విగ్రహం కూడా మహర్షి అనే రీతిలోనే ఉంది. అంతేకాకుండా ఈ విగ్రహం హెడ్ అనేది కట్టవి తల కింద పడినట్టు గమనించవచ్చు. అందువల్లనే నేను ద్రోణాచార్యుడు అని కూడా అన్నాను. ఎందుకంటే కురుక్షేత్రంలో అశ్వత్థామ తండ్రి అయిన ద్రోణాచార్యుడి తల ఇలాగే తెగిపడి నేల మీద పడుతుంది. ద్రోణాచార్యుడు శస్త్రహీనుడవ్వి నేల మీద కూర్చొని తన శరీరాన్ని విడిచేటప్పుడు దృష్టద్యుమ్నుడు కత్తి పట్టుకొని ద్రోణాచార్యుడి తల నరికాడు. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ సీన్ లానే ఉంది. సో హెడ్ కట్ అవ్వడం వలన అతడు ద్రోణాచార్యుడేమో అని నేనంటున్నాను. బట్ లేదు, వేదవ్యాసుడు అవ్వే ఛాన్స్ కూడా ఉంది. వై? బికాస్ అక్కడ తల కట్ అవ్వడం గానీ మేబీ అక్కడ ఉండే విలన్స్ అండ్ రైడర్స్ చేసిన డిస్ట్రక్షన్ ఫైట్ వల్ల వేదవ్యాసుడి విగ్రహమే తెగిపడి ఉండొచ్చు. ఎనీహౌ మనం నెక్స్ట్ సీన్ కి వెళ్ళిపోదాం. ఈ క్లిప్ లో చూస్తుంటే ఈ వస్తువు ఏదో విచిత్రంగా ఉంది. ఫస్ట్ కొంచెం క్లే అనిపించడం, సాలిగ్రామాలాగా అనిపించడం వంటిది చూడొచ్చు. బట్ ఇదేదో యూస్ఫుల్ థింగ్ లా సినిమాలో దీనికి కూడా మంచి స్కోప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ దీనికి రిలేటెడ్ గా మణి గురించి కూడా మాట్లాడుకోవచ్చు. మన ఓల్డెన్ స్క్రిప్చర్స్ ప్రకారం అశ్వత్థామ యొక్క మణి అనేది శ్రీకృష్ణుడు తీసేసుకుంటాడు. అందువలన అశ్వత్థామ ఫోర్ హెడ్ నుంచి ఎప్పుడు రక్తం కారడమే ఉంటుంది. అలాంటిది ఆ మణి అనేది మణి తీసాక కూడా ఆ ఫోర్ హెడ్ మీద వెలుగుతోంది అంటే అది మణి అయినా ఇంకేదైనా విషయం అయ్యుండొచ్చా? లేదా అశ్వత్థామ తన మణిని తిరిగి పొందాడా అనుకుంటే క్లిమ్స్ అంతా ఒకే సీన్ లా ఉంది. అలాంటిది అప్పటికప్పుడు మణిని పొందటం ఆశ్చర్యమే. కాబట్టి అది రాంగ్ అజంప్షన్. మరి అది మణి కాకుండా ఇంకేదైనా అయ్యుంటుందా? లేక దైవశక్తితో తన నొప్పులను కోల్పోయి ఆ వెలుగును తెచ్చుకుంటాడా ఏంటి అన్న విషయం మనకైతే పెద్దగా క్లారిటీ లేదు. ఇక తర్వాత విషయం ఏంటంటే అమితాబ్ గారి డిఏజింగ్ లుక్ అయితే బాగుంది. అశ్వత్థామ ఒకప్పటి సీన్ ని చూపిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అఫ్ కోర్స్ కల్కి మూవీ తీస్తున్నారు, అశ్వత్థామ ఎంట్రన్స్ ఉంది అని అన్నప్పుడు ఖచ్చితంగా అశ్వత్థామ ఫ్లాష్ బ్యాక్ ఏంటో సినిమాలో చూపిస్తారు. అశ్వత్థామను చూపించారు అంటే కురుక్షేత్రాన్ని చూపించినట్టే. తన ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, ఫ్లాష్ బ్యాక్, పాండవ కౌరవుల యుద్ధం ఇవన్నీ రివీల్ చేయాల్సిందే. బట్ మహాభారతం అనేది ఒక మహాసముద్రం నాటి కథ. అది చెప్పడం అంటూ అంత సులభంగా అవ్వదు. ఆడియన్స్ కూడా ఎంతో కన్ఫ్యూజ్డ్ అవుతారు. సో దీన్ని నాగార్జున గారు ఎలా కన్విన్స్ చేస్తారు? అశ్వత్థామ వరకే కథను కన్విన్స్ చేసి చూపిస్తారా అనేవి ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఎస్, అదే పని చేస్తుండొచ్చు. బట్ అశ్వత్థామ ఫ్లాష్ బ్యాక్ ని చూపించారు ఈ క్లిప్ లో. దీనికి అర్థం అశ్వత్థామ యొక్క మణిని కృష్ణుడు ఎలా లాక్కున్నాడు, లేదా తను ఎలా శపించబడ్డాడు, ఎలా ఇమ్మోర్టల్ అయ్యాడు అనేది సినిమాలో చూపిస్తారేమో. ఒకవేళ అదే గనక చూపిస్తే మనకి సినిమాలో ఆ టైంలోని అశ్వత్థామ యంగ్ గా ఉన్నప్పుడు అది 5000 సంవత్సరాలు వెనక్కి వెళ్తోంది. కథ అనేది ద్వాపర యుగానికి వెళ్తుంది. ఈ లెక్కన అశ్వత్థామ యంగ్ ని చూపించారంటే శ్రీకృష్ణుని కూడా చూపించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ప్రభాస్ గారు కృష్ణుడిగా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపించబోతున్నారా అనేది ఆసక్తికరమైన విషయం. అండ్ ప్రభాస్ ని కాకుండా ఇంకెవరిని కృష్ణుడిలా చూపిస్తారు? ఖచ్చితంగా ఆ స్కోప్ ఉంది. బట్ అలా అని కల్కి రోల్ కూడా ప్రభాస్ దే అన్న విషయాలు మనకు తెలియదు. అంటే ఛాన్స్ ఉంది బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నాగేశ్వర్ గారు ఏం ప్లాన్ చేశారో మనం అన్ని క్వెస్ట్ చేయలేం కదా. అండ్ నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి అశ్వత్థామ తన చేతిలో ఒక పెద్ద స్టిక్ ని అయితే పట్టుకోవడం చూడొచ్చు. అండ్ ఆల్సో ఇదే స్టిక్ ని ఇంతకు ముందు ప్రభాస్ గారు చేతబట్టినట్టు మనం గమనించవచ్చు కొన్ని పోస్టర్స్ లో. అంటే ఈ లెక్కన కల్కి అశ్వత్థామ ముఖాముఖి అవ్వి వారిద్దరూ తలపడ్డారా? లేదా అశ్వత్థామ తన చేతబట్టిన ఆ స్టిక్ ని కల్కికి ఇచ్చాడా? ఒకవేళ ఇచ్చాడు అనుకుంటే ఆ కర్రలో అంత శక్తి ఏముందని, అంత ఇంపాక్ట్ఫుల్ థింగ్ ఏంటని అనే రకాల డౌట్స్ రావచ్చు. వెంకటేశ్వర స్వామిని పల్లకిలో ఊరేగించేటప్పుడు మనం సేమ్ టైప్ ఆఫ్ స్టిక్ ని చూడొచ్చు. ఇట్స్ వెరీ సిమిలర్ టు దట్. ఐ మీన్ కల్కి అవతారంలో వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో సిమిలర్ గా ఆ వెపన్ పట్టుకోవడం చూడొచ్చు.
అండ్ నేను విన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సీన్ లో చూపించిన పిల్లోడు ఇంకా ఇతడు సేమ్ అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో కానీ ఎగ్జాక్ట్ గా ఆ పిల్లోడిని కల్కి రక్షించటమో లేక కల్కిని అశ్వత్థామను ఆ పిల్లోడు కలవటమో వంటివి జరుగుతాయి. బట్ యా, డిస్ట్రక్షన్ మాత్రం అశ్వత్థామ అండ్ కల్కి కలిసాకే జరుగుతుంది అనుకోండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మహాభారతం కాలం నాటి నుండి ఇప్పటి వరకు మనకి మొత్తం 8 ఇమ్మోర్టల్స్ ఉన్నారు, అంటే చిరంజీవులు. సో వారిలో మనకి ఒకరైన అశ్వత్థామ యొక్క గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. అశ్వత్థామ గ్లిమ్స్ తో పాటు ఇంకేమైనా క్యారెక్టర్ ఇంట్రోస్ రిలీజ్ చేస్తారా అన్న డౌట్ కూడా ఉంది. క్యారెక్టర్ ఇంట్రోస్ మీద ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశారు. సో హోప్ఫుల్లీ చాలా క్యారెక్టర్ రివీలింగ్స్ వస్తే బాగుండు. దానివల్ల సినిమా మీద మనకు కూడా ఒక హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి. అయితే ఈ మూవీలో డల్కర్ సల్మాన్ అండ్ అదర్ బిగ్గర్ స్టార్స్ ఉన్నారని ఎన్నో రూమర్స్ బజ్ అనేవి విన్నాం. అవి నిజమో కాదో తెలియదు. బట్ డల్కర్ సల్మాన్ గారు అయితే అశ్వత్థామ గ్లిమ్స్ ని ట్విట్టర్ లో రీట్వీట్ చేశారు. ఒకవేళ ఆయన ఉన్నారు అనే విషయం చూస్తే మేబీ అతను కూడా 8 ఇమ్మోర్టల్స్ లో ఒక రోల్ ప్లే చేస్తున్నారు అని చెప్పొచ్చు. అండ్ 8 ఇమ్మోర్టల్ రోల్స్ కి డిఫరెంట్ క్యారెక్టర్ ఇంట్రోస్ ఉండే అవకాశం కూడా ఉంది. ఐ మీన్ ఇదంతా ఖచ్చితంగా అయ్యే విషయం అయితే కాదు, జస్ట్ చీకట్లో రాయేసినంత పని అంతే. బట్ నిజమైతే మాత్రం ఈ సినిమాని కొట్టడానికి ఒక డికేడ్ పడుతుంది ఫర్ షూర్. ఎనీవే, ఇవే అనమాట చిన్న డీటెయిల్స్. ఇక సినిమా రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ పరంగా సినిమాని May 30th రిలీజ్ చేయండి అని సజెస్ట్ చేస్తున్నారంట. ప్రభాస్ గారేమో జూలై రిలీజ్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క డిసిజన్ మీద ఉన్నారంట. కానీ మేలో రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు, బికాస్ 1 month మాత్రమే ఉంది ప్రమోషన్స్ కి అండ్ CG వర్క్స్ కి. అలా జూన్ రిలీజ్ చేయడం బానే ఉంది కానీ క్లాష్ అండ్ ఆదిపురుష్ సెంటిమెంట్ అని అనుకోవాలి. సో మేబీ జూలై లోపు రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో ఏ డేట్ ని కన్ఫర్మ్ చేస్తారు అన్న విషయాన్ని చూడాలి. సో చూద్దాం ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది అండ్ మీ డౌట్స్ అండ్ డీటెయిల్స్ ని కామెంట్స్ లో తెలపండి. మరో వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్.